జేఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. మనం యాక్చువల్‌గా ఈరోజు ఆర్‌సీఎంలో సక్సెస్ కావడానికి, ఆర్‌సీఎంలో మీరందరూ విజయం సాధించడానికి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. అంటే దాని కొరకు మనం ప్రతి ఒక్కరం కూడా కొన్ని విషయాల్ని తెలుసుకున్నప్పటికీ కూడా అవి మన ఇష్టానుసారంగానే వాటిని మనం అమలు పరుస్తాం. కానీ మనకు ఆర్‌సీఎం కంపెనీ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది కంపెనీ ద్వారా. మనకు జూలై నుంచి ప్రారంభమైనయి. అయితే వీటిల్లో ఈ జోనల్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో, ఇందులో మనకు ఏమేం ప్రొవైడ్ చేస్తారంటే, ఆపర్చునిటీస్ టు న్యూ అసోసియేట్ బయర్స్, సెట్ హైయర్ గోల్ ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ టీమ్. సెలబ్రేట్ యువర్ అచీవ్‌మెంట్స్ విత్ యువర్ టీమ్ అండ్ ఫ్యామిలీ ఇన్ యువర్ జోన్. అంటే మనకు ఏ జోన్ అయితుంటదో ఆ జోన్‌లో మనకు ఇవన్నీ గూడా ఆహ్, కా చెప్పడం జరుగుతుంది. అంటే న్యూ లెర్నింగ్స్, తర్వాత అప్డేట్స్ ఏవైతే కంపెనీలో అప్డేట్స్ ఉంటాయో వాటిని మనకు తెలియజేయడం జరుగుతుంది. సెలబ్రేషన్ కోసం అంటే ఆర్‌సీఎం, యూఎల్‌పీ అనేటివి ఏ స్టేట్‌కి ఆ స్టేట్ చేస్తూ తర్వాత ఒక జోనల్ మీటింగ్ అనేది ఉంటుంది. అలాగే లాస్ట్ టైమ్ మనకు కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్స్ ద్వారా అందులో మనకు ఈ జోనల్ ప్రోగ్రామ్స్ అన్నీ గూడా చేయడం. అంటే మనమేంటంటే ఆర్‌సీఎంలో మనం సక్సెస్ కావడానికి ఈ యొక్క చిన్న చిన్న టార్గెట్స్‌ని అచీవ్ చేసి ఆ రికగ్నిషన్ ప్రోగ్రామ్స్‌కు అటెండ్ కావడం ద్వారా మనలో ఒక చైతన్యం అనేది వస్తుంది. మనకేదైతే ఆర్‌సీఎంలో మన కోసం మనం ప్రొడక్ట్‌లు యూజ్ చేసుకుంటూ ప్రతి నెల ఒక డైమండ్ క్లబ్ అంటే 5000 పీవీ ఎవ్రీ మంత్ కంప్లీట్ చేయడం ద్వారా దాన్ని డైమండ్ క్లబ్ అంటారు. అలాగే సూపర్ డైమండ్ క్లబ్ అంటే 10,000 పీవీ, స్టార్ డైమండ్ క్లబ్ అంటే 25,000 పీవీ ఎవ్రీ మంత్, క్రౌన్ క్లబ్ అంటే 50,000 పీవీ. అంటే ఎవరు ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు. అయితే వీటన్నిటికి గూడా ఇవే ఎవరైతే అచీవ్ అయ్యుంటారో వాళ్ళకక్కడ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే ఈ డేట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మన టార్గెట్స్ మనం కంప్లీట్ చేశామా లేదా చూసుకొని www.rcmworld.com అందులోకి వెళ్ళి అక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ కాగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా తొందరగా ఆహ్, అందులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సీట్స్ ఎంత అయితే ఉంటాయో అంత కంప్లీట్ అయిపోతాయి. ఇందులో టాప్ 3 స్టోర్స్ రికగ్నిషన్ గూడా ఉంటుంది. ఎవరైతే వండర్ క్విక్ వాళ్ళు చేసేదానికి అలాగా. టెక్నికల్ అచీవర్స్ రికగ్నిషన్ గూడా ఉంటుంది. ఇలా ఏ పిన్ ఉంటే ఆ పిన్‌లో రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. న్యూ రాయల్టీ అచీవర్స్ కూడా రికగ్నిషన్ ఉంటుంది. ఇలా వైటల్ పిన్ అచీవర్స్ తర్వాత మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో తేజస్ బునియాద్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అది మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఇంకా స్టార్ట్ కాలేదు గాబట్టి మనకు కొంచెం అవగాహన లేదు. త్వరలో అది గూడా తెలుగులో స్టార్ట్ కాబోతుంది. ఈ తేజస్ అనేది. తర్వాత ఈ ఉడాన్ రికగ్నిషన్స్ అని ఒకటి పెట్టారు. అది దాని అంటే టైం అయిపోయి ఉంటుందది. తర్వాత నిర్జర అండ్ నిర్భయ రికగ్నిషన్స్ ఇది కీసోల్‌కు సంబంధించినవి. వీటన్నిటిని గూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే
ఏవైతే జోనల్ సెలబ్రేషన్స్ ఉన్నాయో మనకు ఈస్ట్, నార్త్, నార్త్ వెస్ట్, సెంట్రల్ ఇలా సౌత్ జోన్స్ అనేటివి మనకు ఇలా దేని దానికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సౌత్‌లో వచ్చి మనకు ఏపీలో లాస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలంగాణలో ఉంది. సెప్టెంబర్‌లో ఉంటుంది తెలంగాణలో. అలాగే ఈ డేట్స్ ఏవైతే ఇచ్చి ఉన్నారో ఈ విధంగా మనకు ఈ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటుంది. ఇవన్నీ కొందరు ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్స్ అటెండ్ చేసిన వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెలుసు కాబట్టి, ఇది యొక్క మీకు ఏదైతే అనుభవం అయిందో దాన్ని మీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకు చేరవేయడం ద్వారా వాళ్ళు కూడా మీలాగా నేర్చుకుంటారు. అదే ఇంతకుముందు చెప్పాం కదా! యూఎల్‌పీ ప్రోగ్రామ్ అని. ఇలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే సక్సెస్ కొరకేంటంటే చిన్న చిన్నగా అంటే ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే, ఎంత పెద్దగా ఆలోచించి దాని కోసం ప్రయత్నాలు చేస్తే అంత ఎక్కువ సక్సెస్ అనేది ఉంటుంది. అంత ఎక్కువ రికగ్నిషన్ అనేది కూడా మనకు లభిస్తుంది. అయితే ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఆర్‌సిఎంలో సక్సెస్ కావడానికి ఏవైతే సిద్ధాంతాలుంటాయో, ఆ సిద్ధాంతాలన్నిటిని మనం పాటిస్తూ ముందుకు వెళ్తే ఒక మంచి సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఎవరు ఎంత సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నారనేది వాళ్ళ యొక్క నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది. దీని కొరకు ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం డిస్కస్ చేసేదేంటంటే ప్రొడక్ట్ యూజ్ చేయడం, ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయడం, తర్వాత మీటింగ్స్‌కి అటెండ్ కావడం, తర్వాత ప్రతి 3 నెలలు, 4 నెలలకు ఒకసారి విలువడ రాజస్థాన్ కంపెనీ విజిట్ ఒక అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వినియోగించుకోవడం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. దాంతో ఏందంటే మీకు సక్సెస్ అనేది మంచి ఈజీగా రావడం జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్. జేఆర్‌సీ.